ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పాత స్టాండ్ మీదే, అంటే గతంలో 3 రాజధానులు కాదు, మళ్ళీ మావిగన్ స్టాండ్ మీదే ఉన్నారు. తనను కలిసిన రాజధాని ప్రాంతానికి ఎవరైతే భూములు ఇవ్వలేదో రైతుల దగ్గర కూడా అదే చెప్పారు. నేను మావిగన్ అన్నాను, మావిగన్ పెట్టకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, మీరు భూములు ఇవ్వద్దు, మీకు నేను సపోర్ట్ చేస్తానంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు వీటన్నిటిని? ఇవన్నీ వింటా ఉంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటారేమో, 3 రాజధానులు అంటేనే అసలు ఇదేంద్ర బాబు, ఇది వెరైటీగా ఎక్కడా లేని ఇదేంది అని చెప్పేసి అందరూ ఒక పెద్ద చర్చే దాని మీద నడిపారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అసలు మావిగానే ఏంది, మా అంటే మచిలీపట్నం, అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అని అసలు ఒక వినూత్నంగా దీన్ని ఇదేంది, ఇది వెరైటీగా ఉందని చెప్పి ఇప్పటికి కూడా నవ్వుకునే వాళ్ళు ఉన్నారు. అసలు రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారు ఈ రకంగా? అసలు రాజధాని పేరు పెట్టడం జరిగింది, దాని అభివృద్ధి కోసం ఎన్నో దాని మీద పెట్టుబడులు పెట్టడం జరిగింది, ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఒక పక్కన. రెండో పక్కన మళ్ళీ డైవర్షన్ చేస్తూ ఉంటే ఇటు పాలకులు కానివ్వండి, లేకపోతే పబ్లిక్ ప్రజలు కానివ్వండి, అంత కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి అసలు పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా, వచ్చేవాళ్ళు కూడా ఆలోచనలు చేసి అసలు రావాలా వద్దా అన్నట్టుగా రాష్ట్రాన్ని ఇంకా వెనక్కి పంపించే విధంగా అలా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటారు? ఇప్పుడు ఆయన ఎప్పటికీ అదే స్టాండ్ మీద, ఏదైతే భూములు ఇవ్వలేదో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, న్యాయ సహాయం లాయర్లు కూడా పెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అదేనండి, ఏంటంటే ఒక సజావుగా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయటం అన్నమాట ఇది. అట్లా డిస్టర్బ్ చేయటం వల్ల ఏమొస్తుంది చెప్పండి? మీరు వెయిట్ చేయండి, మళ్ళీ ఎలక్షన్ దాకా వెయిట్ చేయండి. మీకు పవర్ వచ్చినప్పుడు మీరు అనుకున్నది ఏదో చేయండి. అంతేగాని ఈ లోపు అందరినీ వాళ్ళని మోటివేషన్ చేయటం, డైవర్షన్ చేయటం, అలా చేయమని ఇలా చేయమని చెప్పటం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా భయాందోళన కలగజేసినట్టుగా కనబడుతుంది. సరే, ఇవన్నీ ఒకేతే అయితే కనుక డిఎస్సి మీద ప్రభుత్వం తరపు నుంచి అధికారులు అందరూ సమాధానం చెబుతున్నాయి. ఇంకా అదే విష ప్రచారం మీద వీళ్ళు ఎందుకని మానుకోలేకపోతున్నారు అంటారు? ముఖ్యంగా బ్రిడ్జ్ గేమ్ మీద ఎందుకని వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ప్యాకట్ ఆడిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు అంటూ ఎందుకని ప్రచారం చేస్తున్నారు అనుకోవాలంటారు? అంతా సజావుగా జరిగిందా లేదా అని చెప్పేసి మొత్తం ప్రభుత్వ అధికారులకు సంబంధించి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అలానే వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదన్నా ఉంటే, అభ్యర్థులు ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు డైరెక్ట్ న్యాయస్థానాలకు వెళ్ళినా న్యాయస్థానం యొక్క తీర్పుల్ని బట్టి గౌరవించి వాటిని ప్రకారంగా నడుచుకోవాల్సిన పరిస్థితి అందరూ ఉన్నారు. అయితే మరి అలాంటప్పుడు మీరు ఈ యొక్క ఇదిని పట్టుకొని ఎక్కడ అవినీతి జరిగిందో, ఏం జరిగిందో దానికి సంబంధించిన విద్యార్థులు, దానికి సంబంధించిన వాళ్ళు గళమెత్తి లేదా ధర్మాసనానికి వెళ్ళి వాళ్ళకు న్యాయం జరిగేలా వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మీరు ఈ అంశాన్ని మీ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు డిఎస్సి అనేది వేయలేదు. అసలు ఈ డిఎస్సి అనేది విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వేసిందో, డిఎస్సికి పోస్టులు ఇచ్చిందో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. నిరుద్యోగులంతా ఉద్యోగులుగా మారుతున్న తరుణం అది. అలాంటి దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారంటే ఇంకా మీకు అంటే మీరు ఏ విధంగా ప్రజల యొక్క దీనిపై చిత్తశుద్ధిగా మీరు ప్రజల యొక్క ఇదిపై సర్వీస్ని మీరు ఏ విధంగా చిత్తశుద్ధితో చేస్తున్నారని చెప్పేసి ప్రజలు భావిస్తారనే ఆలోచన మీకు ఎందుకు కలగట్లేదు అనేది నేను తెలియజేస్తున్నాను. అంటే వీళ్ళు డిఎస్సీనే టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటారు? ఇందులో లోకేష్ గారిని కూడా ఇంక్లూడ్ చేసే అక్రమాలు జరిగిపోయినాయి అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? చెప్పాను కదండి, డిఎస్సి అనేది టార్గెట్ ఎందుకు చేశారంటే, మొన్న స్కూల్స్లో మంచి రిజల్ట్ వచ్చింది, దాని నారా లోకేష్ గారికి ప్రభుత్వ స్కూళ్ళకి మంచి పేర్లు వచ్చేసినాయి. అందరు కూడా 580, 585 ఫేమస్ మంచి గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా మంచి ర్యాంక్స్ వచ్చినాయండి. అదేమన్నా డైవర్షన్ చేయడానికా అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. అంతేగాని మీరు ఎప్పుడో జరిగిన డిఎస్సిని 1 year తర్వాత మళ్ళీ ఇట్లా తీసుకొని దాన్ని ట్యాకప్ చేసి ఈ రకంగా చేస్తుంటే మాకు అనుమానాలు వివిధ రకాలుగా వస్తున్నాయని చెప్పి అంటున్నారు. నేను రాగానే డిఎస్సి మీద విజిలెన్స్ కమిషన్ వేస్తాను, అవసరమైతే డిఎస్సిని రద్దు చేయడానికి కూడా చూస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? వాళ్ళు వచ్చినప్పుడు అవ్వాలి కదండి. ఇప్పుడు పోయినసారి వచ్చారు, ఏదో వాగ్దానాలు చేస్తే ఇక యంగ్ అండ్ డైనమిక్లే ఏదైనా చేస్తారులే అని చెప్పేసి వాళ్ళకి అవకాశం, ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. మళ్ళీ రెండోసారి పోయినసారి చూశారు కదా, 11 సీట్లకే పరిమితం అయ్యారు. మళ్ళా వస్తాము అనే మాట అనేది
అది ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి ఇప్పుడు బాగా కూటమి ప్రభుత్వం జరుపుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇంకా కావాల్సింది కోరుకునేది ఎప్పుడైతే దొరుకుతుందో ఇంకేం కావాలి వాళ్ళకి. అలానే మీరేదో వచ్చి మేమేదో చేస్తామంటే సరే, మీ దాకా నిజంగా ప్రజలకి ఇది ఉండి మీరు నిజంగా వస్తే కనుక చేయండి, ఇంకా మంచిదేగా. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. పోయినసారి మీరేం మరి మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు రెండోసారి రాలేకపోయారు మరి? అంటే మీరు చేయలేదని మీరు వెనక్కి వెళ్ళారా, లేదా చేశారని వెనక్కి వెళ్ళారా? మీరు ప్రజలు ఏమని తీర్పిచ్చారు? అలానే ఈసారి కూడా మీరు ప్రయత్నం చేయండి, తప్పులేదు, ప్రయత్నం చేసుకోండి, వస్తే బాగా చేయండి, ఇంకా బాగా చేయండి. ప్రజలకు మేలు చేయటమే కదా కావాల్సింది. రాజకీయంలో ప్రజలకు మేలు చేయటమే నాయకులు చేయాల్సిన పని. చేయండి, మేము స్వాగతిస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా డిఎస్సి అభ్యర్థులు కూడా బయటకు వచ్చి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము ఎక్కడ రూపాయి లంచం ఇవ్వలేదు అన్నా సరే, వీళ్ళు పదే పదే అమ్ముకున్నారు ఉద్యోగాలు అంటూ, ఏదైతే గనక సెలెక్ట్ అయిన అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం ఎలా చూడాలంటారు? దాని మీద మేము పోరాటాలు చేస్తాం, వీధి పోరాటాలకైనా సిద్ధమే అంటున్నాం వైసీపీ నాయకులు. దాన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికైనా టైమే పడడం ఎట్ట పడే అట్ట ఇవ్వడానికి. మామూలుగా చిన్న చిన్న దీనికే ఇప్పుడు అంతా సిస్టమ్ కంప్యూటరైజ్డ్ అనమాట. దాంట్లో అవకతవకలు జరగటానికి చాలా అసలు అవకాశం అనేది లేదు ఇప్పుడు అవకతవకలు చేయడానికి. అంతకుముందు అంటే ఏదోలే మనిషి మాన్యువల్గా ఉండే అన్నీ, ఇప్పుడంతా కంప్యూటరైజేషను. ఇన్ని మార్క్స్ వచ్చినాయి అవి తీసుకుంటుంది, రిజల్ట్ ఇవి సిస్టమ్ ఇస్తుంది, దాంట్లో ర్యాంక్స్ సిస్టమ్ డివైడ్ చేసిద్ది. అంత ఖచ్చితంగా నడుస్తున్న రోజులు ఇప్పుడంతా అప్డేట్ అయిపోయి ఉన్న రోజులు అనమాట. అలాంటి దాంట్లో అవకతవకలు అంటే ఇంపాసిబుల్ అనమాట జరగటం. సరే, ఏదైనా ప్రాబ్లం ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి దాన్ని కూడా ఏమన్నా చేయటానికి. అలానే ఇప్పుడు ఏటీఎం పనిచేస్తుందంటే ఏటీఎంలో డబ్బులు మనం ఎంత పెడితే ఎంత కావాలంటే అంత వస్తుంది. అంటే టెక్నాలజీ అనమాట. అంత టెక్నాలజీ ఉన్న రోజులు ఇప్పుడు. ఆ టెక్నాలజీలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏ సంబంధించిన ఏది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీ కానీ, ఏ రిజర్వేషన్ సంబంధించి సపరేట్ చేయడం కానివ్వండి, మార్కుల నుండి సపరేట్ చేయడం కానివ్వండి, మహిళలను సపరేట్ చేయడం కానివ్వండి, ఇలాగా 33% మహిళలు కానివ్వండి, ఇలాగ అన్ని రకాలు చేయాలంటే ముందుగానే ఫీడ్ చేసుకుని పెట్టుకుంటుంది. మాజీ ముఖ్యమంత్రికి ఆయనకి తెలియదు అంటారా ఇదంతా? అదేనండి. ఏంటంటే ఇక ఏదో రాళ్ళు కొట్టడం ఈ ప్రభుత్వం మీద అది అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు రాళ్ళు కొడతా ఉంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మళ్ళా అవకాశం అనేది ప్రజలకు వస్తుంది ఓటు రూపంలో, అప్పుడు చూపించడానికి రెడీగా ఉన్నారు. మీరు నిజంగానే అవకతవకలు జరిగితే దానికి సంబంధించిన న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మీరు ఈ రకంగా వచ్చి విష ప్రచారం లాగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.